పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, జ్ఞానవాణి వీక్షకులారా, అందరికీ ఉదయకాల శుభాభివందనములు. ఈరోజు మనం ధ్యానించుకోబోయే అంశం క్రీస్తు మరణం మన పాపహరణం అనే ఈ అంశాన్ని గురించి ధ్యానించుకుందాం. నేడు యావత్తు క్రీస్తు లోకం, క్రైస్తవ లోకం పవిత్ర శుక్రవారాన్ని అత్యంత భక్తిభావంతో జరుపుకుంటున్నాము. ఈ శుభ శుక్రవారం మానవ జాతి పాప విముక్తికై యేసుక్రీస్తు శిలువపై వేసిన ప్రాణత్యాగాన్ని స్మరించుకుంటూ అతి పవిత్రమైన సమయం. పాప భూయిష్టమైన ఈ పొడమిలో పాదం మోపిన పరమ పావనుడు యేసుక్రీస్తు మహోన్నతుడిగా మనలను మార్చడానికి మనలో తాను ఒకరుగా జీవిస్తూ తన బోధనల ద్వారా, తన మార్గం ద్వారా మంచిని పంచి మూర్ఖ మానవ జాతి తిరస్కారాన్ని ఎదుర్కొని అవమానపడి చివరికి ఒక బందిపోటు దొంగగా విప్లవకారుడిగా చిత్రీకరింపబడి నేడు యావత్తు మానవ జాతి కోసం శిలువపై ప్రాణం విడిచి అసువులు బాటాడు. ప్రకృతి బోర్మంది, మూగజీవులు దిక్కులు పిక్కటిల్లేలా బౌరుమన్నాయి. కానీ మనసున్న మనిషి తన రూపం దైవముచే అని మరచిన మనిషి అతి పాక్షికంగా అధికారికంగా యేసును సిలువ వేసి అంతమొందించారు. దీనిని ఏమాత్రం ప్రతిఘటించకుండా కేవలం మన అందరి పాప విముక్తికై తండ్రికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు యేసు ప్రభు. ఇదంతా కూడా మన ఎడల ఆయనకున్న ప్రేమకు నిదర్శనం. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. రోమాపులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 7-8 వచనాల్లో చెప్పినట్లు నీతిమంతుని కొరకు ఒకడు తన ప్రాణం ఇచ్చుటకు అంత సులభం కాదు. బహుశా సత్పురుషుని కొరకై ఒకడు తన ప్రాణమును సిద్ధపడునేమో. కానీ మనము పాపాత్మై ఉన్నప్పుడు ఈ క్రీస్తు కొరకై మరణించాం కదా. ఇప్పుడు దేవుడు మనపై తనకున్న ప్రేమను చూపించాడు. ఇది దేవుని ప్రేమ. పతనమైన మానవ జాతిని ఉద్ధరించడమే దేవుని కోరిక. ఈ రోజు క్రీస్తు తన తండ్రి ప్రణాళికను నెరవేరుస్తూ మన పాపాల నిమిత్తము క్రూర మరణం పొందాడు. తన కార్యాన్ని సాధించే క్రమంలో ప్రతి అడ్డంకిని ఎదుర్కొని ముందుకు సాగాడు. పాపం ద్వారా దేవునితో మనిషి సంబంధాలు క్షీణిస్తున్న సమయంలో ఆ బంధాలను సరిచేస్తూ దైవ మానవ సంబంధాలను పునరుద్ధరించాడు. తన జీవితాన్ని అత్యంత సైతాన శక్తులను ఎదుర్కొని మంచిని సాధించి చివరికి తాను పరిపశువుగా మారి తన రక్తం ద్వారా ఒక నూతన ఒడంబడికలోనికి మనలను నడిపించాడు. ఆయన నూతన ఒడంబడికలోనికి ప్రవేశించే వారందరూ దైవ ప్రేమ, సోదర ప్రేమ, పొరుగు వారిపై ప్రేమను కలిగి జీవించాలి. నేడు ప్రతి క్రైస్తవుడు క్రీస్తును కోరి ఆయన చూపించే మార్గంలో పయనించాలి. పాపక్షమాపణ, ప్రేమ, సోదర భావం, ఐక్యతను జీవించాలి. ఈ క్రమంలో వచ్చే ప్రతి అడ్డంకిని అధిగమించి ముందుకు సాగాలి. ఆ క్రీస్తు మరణానికి సార్థకత చేకూర్చుదాం. ఆమేన్.